Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఆలోచించుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్నా. సో వేణుస్వామిని దెబ్బ కొట్టాలి అన్నా, ఎవరిని దెబ్బ కొట్టాలన్నా ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. బట్ నేను అవకాశం అవతల వాడికి ఇయ్యాను. కారణం ఏంటంటే, ఒక ఎలుకలాగానో ఒక పాములాగానో, ఒక ఎలుక కానీ పాము కానీ తన శత్రువుల దాడి నుండి బయటికి రావాలంటే 7 నుండి 8 బొక్కలు చేసుకుంటుంది ఒక హోల్లో. అంటే ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు రాడ్ పెడితే ఇటు వెళ్ళిపోతుంది. సో అట్లనే నేను ఒక 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. నా మెయిన్ ఇది కాదు, ఇది కాకుండా ఇంకా 4-5 రకాల ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకున్నా. ఈరోజు దుకాణం బంద్ చేయమంటే ఇదే క్షణంలో దుకాణం బంద్ చేసి కాలు మీద కాలేసుకొని నా పనులు నేను చేసుకుంటా. సో అంత కంఫర్టబుల్ జోన్లో ఉన్నా నేను. సో నాకు టెన్షన్ లేదు. నాకు అంటే నన్ను ఎవడో ఆపేస్తాడు, నేను ఆగేయాలి, ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సపరేట్ బిజినెస్లు ఉన్నాయి నాకు. 190 వ్యాపకాలు ఉన్నాయి నాకు. నన్ను జ్యోతిష్యం, నేను 4 నెలలు జ్యోతిష్యం చెప్పుకోకపోతే జ్యోతిష్యం మీద సంపాదించేదానికంటే ఇంకో 5 రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నా. ఇప్పుడు మధ్యలో నేను ఒక 4 నెలలు రెస్ట్ తీసుకొని నాకు వేరే వ్యాపకాలు చూసుకుంటే నాకు ఈజీ, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నాకు దొరికింది మొన్నటి వరకు, నేను ఆ పని చేసుకున్నా. రెండోది ఉగాదికే కదా నేను మాట్లాడేది, తర్వాత ఏం మాట్లాడతా. రెండోది ఏంటంటే, కొన్నిసార్లు మనకు కొన్ని విచక్షణ, కొన్ని జ్ఞానాలు కలుగుతాయి, కొన్నిసార్లు కలుగుతాయి. ఇప్పుడు నాకు కూడా అదే జ్ఞానం కలిగింది. ఎందుకు అంటే, ఇక్కడ వ్యాక్యూమ్ నేను కవర్ చేసిన, టాలీవుడ్లో తెలుగులో వ్యాక్యూమ్ కవర్ చేసిన, ఇక్కడ ఏం లేదు. సో నేను వ్యాక్యూమ్ ఇంకా క్లియర్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అంటే బాలీవుడ్కు పోవాలి, కన్నడ పోవాలి, తమిళ్ పోవాలి. సో అటువైపు నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా ఎక్కువగా. అందుకని నేను ఇక్కడ సెలబ్రిటీల గురించి చెప్పడం ఆపేసిన, తెలుగు సెలబ్రిటీల గురించి చెప్పడం లేదు. ఇప్పుడు మీరు పాన్ ఇండియా ఆస్ట్రాలజీ 100% తప్పేముంది? అదే విన్నాను రీసెంట్గా, యుఎస్, దుబాయ్ అవన్నీ వెళ్తున్నారంట. అంటే దాని అర్థం క్లయింటేల్ ఉందనే కదా. ఇప్పుడు మన యూరోప్ పోయి వచ్చిన సరే, ఒక పెద్ద విషయంలో వెళ్ళేసి వచ్చిన చెప్పుకోవాలని లేదు, చెప్పను. క్లయింటేల్ ఉంది. ఆస్ట్రేలియాకి రెగ్యులర్గా ఎవ్రీ 3 months ఆస్ట్రేలియా పోతా, ఎవ్రీ 3 months లండన్ పోతా నా క్లయింటేల్కు. తప్పేముంది? అంటే ఉన్నట్టే కదా, నేను అనేది ఉన్నట్టే కదా. ఇప్పుడు విచక్షణ కలిగిన వాడు ఆలోచిస్తాడు. అంటే వేణుస్వామి మీద ఎందుకు వస్తున్నాయి రూమర్స్, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు, నాకు అనవసరం. వాళ్లకు అవసరం ఉన్నోడు ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరకు వస్తాడు. నేను ఇంకోటి అందరికి ఒకటే చెప్తా, నా పాజిటివ్ వీడియోల కంటే నా నెగిటివ్ వీడియోలే చూడండి. ఫస్ట్ జనాలు నన్ను ఎక్కిన వీడియోలు చూడండి, నన్ను దొబ్బిన వీడియోలు చూడండి, నా గురించి నెగిటివ్గా పెట్టిన వీడియోలు చూడండి. అప్పటికే మీకు నా మీద నమ్మకం కలిగితేనే నా దగ్గరికి రండి, లేకపోతే రావద్దు. ఫస్ట్ వాటిని ఎంజాయ్ చేయండి, వాటిని ఫుల్ ఎంజాయ్ చేయండి, చేసి నా దగ్గరికి రండి. అట్లాంటి వాళ్ళే నా దగ్గరకు వస్తారు. అవునా? నాకు అదే కావాలి. చెప్పారా? నాకు నాకు టీవీలో ఎప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు ఉదాహరణ ఏమంటారు అంటే, ఇప్పుడు కామాఖ్య ఉంది, కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పబ్లిసిటీ చేసిరు, కామాఖ్యలో నాన్ వెజ్ ఉండదు, లిక్కర్ ఉండదు అని చెప్పి పబ్లిసిటీ చేసిరు. అవును. చెయ్యంగానే నా కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది నాన్ వెజ్, కామాఖ్య మెట్లెక్కగానే కనిపించేది లిక్కరు, గర్భగుడిలో ప్రదర్శనం చేస్తున్నంతసేపు మనకు కనిపించేది నాన్ వెజ్, లిక్కరు. సో అక్కడికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శివ అనే వ్యక్తి కామాఖ్యకి ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమనుకుంటాడంటే, వేణుస్వామి గురించి చెప్పిన ప్రచారాన్ని శివ నమ్ముతాడు. నాకు అదే కావాలి, ఇప్పుడు నమ్మడమే కావాలా. కానీ శివ నెల తర్వాత కామాఖ్యకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా అడుగున నాన్ వెజ్, లిక్కర్ కనిపిస్తుంది శివకు. లాస్ట్కు ప్రసాదం కూడా నాన్ వెజ్ ఇస్తారు, ప్రసాదం కూడా లిక్కరే ఇస్తారు. అంటే తాగున ఆయన అని చెప్పి చేతిలో పోస్తారు. అంటే తీర్థంలో లిక్కర్ పోసి మీకు తీర్థం ఇస్తారు, మీరు తీర్థం తాగుతారు, లిక్కర్ పోసిరు. అప్పుడు ఒకసారి మీకు గుర్తొచ్చేది ఎవరు? వేణుస్వామి. ఓహో, వేణుస్వామి చెప్పింది 100కు 100% నిజము. అంటే మనం మూర్ఖులము, ఇన్ని రోజులు నమ్మింది, మనం తప్పు చేసినాం వేణుస్వామి విషయంలో. అక్కడికి వెళ్ళే వాళ్ళు క్షుద్ర పూజలు వీళ్ళు వాళ్ళు వెళ్తుంటారు. అసలు క్షుద్రం అంటే ఏంది? క్షుద్ర పూజలు శ్మశానంలో చేస్తారు. ఇవి వామాచార పూజలు. మందులలో, అలోపతి మందుల్లో రెగ్యులర్ మందులు స్టిరాయిడ్స్ లాగా, స్టిరాయిడ్స్ అనేవి ఇవి. సో నాలెడ్జ్ లేకపోతే నిమ్మకాయలు పెట్టిన ప్రతి చోట క్షుద్ర పూజ అంటే, శ్రీకాళహస్తిలో నిమ్మకాయలతోనే పూజ చేస్తారు. క్షుద్ర పూజ నాది అంటే వేణుస్వామి పూజలు చేయడం క్షుద్ర పూజలు, వామాచార పూజలు. నేను అనేది ఏంటంటే, నేను అది ఇప్పుడు ఇందాక అదే చెప్పిన, అనేవాడు ఫిల్టర్ లేకుండా ఎన్నన్నా అనుకోని, ఒకవేళ అట్లా అనుకుంటే వేణుస్వామి క్షుద్ర పూజలు చేస్తే సోషల్ మీడియాలో ఎందుకు పెట్టుకుంటాడు? నా లైఫ్లో నేను చెప్పేది ఒకటే, నేను ఆస్ట్రాలజీలో కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీలో కానీ నేను సన్నీ లియోను. నేను నా బట్టలు నేనే ఇప్పుకుంటా, నేను ఎవ్వరిని ఇప్పనియా, నా బట్టలు నేనే ఇప్పుకుంటా. నేను దొంగతనంగా ఇవాళ వరకు పూజ చేసినా, దొంగతనంగా చెయ్యలేదు. పైన పూజ అవుతుంది, మీరు కెమెరా తీసుకొని పోయి పెట్టుకోండి. నాన్ వెజ్ పెట్టిర్రు, లిక్కర్ పెట్టిర్రు,
ఇప్పుడు పైన అవుతుందా? పైన పూజ అవుతుంది. సో మీ ఇష్టం వచ్చినవి తీసుకోండి. నేను శాస్త్రానికి విరుద్ధంగా చేస్తే అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. నాకు ఎవడన్నా అడ్డొచ్చి అనవసరంగా అమ్మవారిని బద్నాం చేస్తే వాడు సర్వనాశనం అవుతాడు. సింపుల్ లాజిక్. ఇంట్లో పెద్ద ఏం లేదు. ఇంట్లో నేను పెద్ద గొప్పగా చెప్పుకునేదే లేదు. వామాచారాన్ని క్షుద్ర పూజలుగా భావించి మాట్లాడుకుంటే మీ కర్మ. ఇంకోటి, నేను ఎందుకు లైవ్లో పెడతా పూజలన్నీ? ఎందుకు పెడుతున్నా అంటే నేను చేసేటి సక్రమమైనటువంటివి కాబట్టే పెడుతున్నా. ఇంకోటి, ఎక్స్ప్లోర్ చేసేవాడికి తెలుస్తాయి ఇవన్నీ. కామాఖ్య పోవాలంటే పోయేటప్పుడు 15,000, వచ్చేటప్పుడు 15,000, 30,000 రూపాయల ఫ్లైట్ టికెట్ ఎక్కి పోవాలి. ఒకప్పుడు 4,000 రూపాయల ఫ్లైట్ టికెట్ ఉంది వేణుస్వామి ప్రచారం చేయక ముందుకు. వారానికి ఒక్క ఫ్లైట్ ఉండే గౌహతికి. ఇవాళ ప్రతిరోజు పోవడానికి 3 ఫ్లైట్లు, రిటర్న్ రావడానికి 4 ఫ్లైట్లు వేణుస్వామి వల్ల ఏర్పడ్డాయి. ఇవాళ తెలుగు, మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్తే ప్రతి 10 మందిలో 5 తెలుగు వాళ్ళే ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు. సో ఇంత స్ప్రెడ్ అయింది కామాఖ్య. సో రెండవది, తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడా, ఎక్స్ప్లోర్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. మీరు కామాఖ్యకి వెళ్తే ఇప్పుడు గోవాలో ఏముంటుంది? మందు ఉంటుంది. ఉదాహరణ, బ్యాంకాక్ అనగానే ప్రతి నా కొడుకు మాట్లాడేది ఏంది? మసాజ్. హైదరాబాద్ కంటే గొప్పగా ఉంటుందా బ్యాంకాక్? నాకు తెలియదు. ఇండియా కంటే గొప్పగా ఉంటుందా బ్యాంకాక్? లేదు. మరి ఇప్పుడు అట్లాంటప్పుడు ఆడవాళ్ళు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు బ్యాంకాక్కు ఆడవాళ్ళు విపరీతంగా పోతున్నారు. అంటే బ్యాంకాక్లో మసాజ్ కాకుండా బీచెస్, వైట్ శాండ్ బీచెస్ చాలా ఫేమస్, ఫ్రూట్స్ ఫేమస్, చెట్లు ఫేమస్, ఎంటర్టైన్ చేసే ప్లేసెస్ చాలా. అంటే మూర్ఖులు, నాలెడ్జ్ లేని వాళ్ళు బ్యాంకాక్ గురించి తప్పుగా మాట్లాడతారు. అట్లనే మన దగ్గర పెద్దాపురం ఉంది. పెద్దాపురం గురించి అదేనా ఇక దాని అర్థం? పెద్దాపురంలో బుట్ట భోజనం చాలా ఫేమస్. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను. పెద్దాపురం అని ఉంది, బుట్ట భోజనం ఉంది. పెద్దాపురంలో బుట్ట భోజనం నాకు ఇష్టము, కొంతమందికి వేరే ఇష్టం. అంటే నేను అనేది ఏంటంటే, మీ ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు చిలకలూరుపేట అని పేరు, అంత మాత్రం తప్పు పడతామా? అంటే మూర్ఖపు వేదవాళ్ళు మాట్లాడే మాటలకు నేను తీసుకోవాల్సినటువంటి పని నాకు లేదు. రెండవది, కాదేది విమర్శకు అనర్హం. అంటే వేణుస్వామి దగ్గర విషయం ఉంది, వేణుస్వామి సెలబ్రిటీ కంటెంటు, లేదా వేణుస్వామిని ట్రోల్ చేసినా, వేణుస్వామిని తిట్టినా, వేణుస్వామి గురించి సబ్జెక్టు పెట్టినా, కనీసం మనకు ఒక వీడియోతోని ఒక 5 జీతాలు వెళ్తాయి అనేటువంటి నమ్మేటువంటి ప్రజల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నా వల్ల వాళ్ళ జీతాలు వెళ్తున్నప్పుడు నేను సంతోషపడతా. నా వల్ల జీతాలు వెళ్తున్నప్పుడు నేను ఎంత తిడితే నాకు అంత ఆనందం. ఎందుకంటే వేణుస్వామి మంచోడు అని చెబితే ఎవడు చూడడు. వేణుస్వామిని తిడితే 5 లక్షలు చూస్తాడు. 5 లక్షలు అంటే కనీసం 30,000 రూపాయలు. అంటే నాకు తెలియదు సరిగా, ఒక జీతం వెళ్ళిపోతుంది కదా. సో నేను అనే పాయింట్ ఏంటంటే, నన్ను తిడితే నేను అసలు బాధపడను, నన్ను తిడితే నేను సంతోషపడతా. కారణం ఏంటంటే, అట్లీస్ట్ ఆ వీడియోతోని నన్ను ఒక 1000 మంది అన్న గుర్తుపడతారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా నాకుండే గుర్తింపు నాకుంది, నేను కాదనను. కానీ ఇంకా నా గుర్తింపు నేను పెంచుకోవాలంటే ఎట్లా పెంచుకుంటా? నాతో అయిపోయింది. ఇంతకంటే నేను ఏం చేయలేను. ఇక నేను మ్యాక్సిమం చేసేసిన ఆస్ట్రాలజీలో. ఇప్పుడు వేణుస్వామి అంటే సౌత్ ఇండియాలో వేణుస్వామి అనగానే ఆస్ట్రాలజీ పేరు వస్తుంది, ఆస్ట్రాలజీ అనగానే వేణుస్వామి వస్తుంది. ఎవడు అవునన్నా కాదన్నా నేనే మార్గదర్శకం, దీంట్లో అనుమానమే లేదు. కానీ ఇంతకంటే నాకు ఇంకేదో కావాలి అంటే నేను డబ్బులు. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చిర్రు, ఎక్కడైనా నా నేమ్ ప్లేట్ మీరు చూసిరా? చూడలేదు. నా ఫోటో కనిపిస్తుందా మీకు నా ఆఫీస్లో? లేదు. అది నా రేంజ్, అది నా రేంజ్. నాకు విజిటింగ్ కార్డు ఉండదు, నాకు నేమ్ ప్లేట్ ఉండదు, నాకు నా ఫోటో ఉండదు ఎక్కడ. అమ్మవారి ఫోటోలు, వెంకటేశ్వర ఫోటోలు తప్ప నా పర్సనల్ ఫోటోలు నేను ఎక్కడ పెట్టుకోను. మీరు నన్ను వేణుస్వామి కాదు ఎల్లయ్య అన్న నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఒక రోజు యాంకరింగ్లో ఒక ఆమె ఏం చేసిందంటే, అమ్మాయి ఇంటర్వ్యూ చేయబోతూ వేణుస్వామి కాకుండా ఏదో కొత్త పేరు చెప్పింది. కొత్త పేరు చెప్పి భయపడ్డది. అంటే నేను ఫ్లోలో చెప్పేసి భయపడ్డది. స్వామి తప్పు చెప్పినా అంటే నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకోపో అన్న. జనాలకైతే నేను వేణుస్వామి అని తెలుసు కదా. ఇప్పుడు వేణుస్వామి బొమ్మేసి పుల్లయ్య అంటే అయితే వేణుస్వామి అనుకుంటారు కదా జనాలు. నేను అనేది అది. సో నాకు ఎంత విమర్శ చేస్తే ఐఎమ్ ఫీల్ హ్యాపీ.